హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు మనం ఇంటర్నల్ కమాండ్స్లోని తరువాతి భాగాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు కాపీ అనే కమాండ్ ఏం చేస్తుంది, మనకి ఒక ఫైల్లో ఉన్నటువంటి డాటాని ఇంకో ఫైల్లో కాపీ చేస్తుందన్నమాట. సో అట్లా లేదంటే ఒక ఫైల్ని ఇంకొక వేరే ప్లేస్కి మనము కాపీ చేయొచ్చు. సో ఎలా అంటే నేను ఇప్పుడు సి డ్రైవ్లో ఏ లెర్నింగ్ రూమ్ అనే డైరెక్టరీలో ఉన్నాను. దీంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, మనకి first.txt నుంచి 7th.txt వరకు మనకి ఫైల్స్ ఉన్నాయన్నమాట. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఏదైనా ఒక ఫైల్ని సి డ్రైవ్లో నుంచి డి డ్రైవ్లోకి కాపీ చేస్తున్నాను. అంటే అదే డ్రైవ్లో కాకుండా వేరే డ్రైవ్లో కాపీ చేస్తున్నాను. ఎలా? కాపీ అనే కమాండ్ ఉపయోగించి కాపీ first.txt ఇంటూ ఎక్కడికి కాపీ చేస్తున్నాను, డి కోలన్ అంటే డి డ్రైవ్లో కాపీ అమ్మని చెప్తున్నాడు. సో first.txt అనే ఫైల్ని ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది అనమాట. దేంట్లోకి అంటే కాపీ అనమాట, అంటే డి డ్రైవ్లోకి కాపీ అవుతుంది. సో వన్ ఫైల్ ఈజ్ కాపీడ్ అంటే first.txt అనేది సి డ్రైవ్లో నుంచి డిలోకి కాపీ అవుతుంది అనమాట. రైట్. అదేవిధంగా కాపీ second.txt ఇంటూ డి కోలన్ అంటే డి డ్రైవ్లోకి కాపీ అవుతుంది. సో వన్ మోర్ ఫైల్ ఈజ్ కాపీడ్. ఈ విధంగా మనం ఒక కాపీ అనే కమాండ్ ఉపయోగించి ఒక డ్రైవ్లో నుంచి ఇంకొక డ్రైవ్లోకి నేను కాపీ చేశాను. సో ఇప్పుడు మనం డీలోకి వెళ్తున్నాము. డీలోకి వెళ్ళి సో డిఏఆర్ సో కొడితే ఇక్కడ మనకి first.txt second.txt ఓకే. ఇప్పుడు మనం లిస్ట్ చేద్దాం దీన్ని. డిఏఆర్ star.txt. సో first.txt అండ్ second.txt ఫైల్ అనేది మనకి రెండు ఫైల్స్ డి డ్రైవ్లో ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు సి డ్రైవ్లోకి వెళ్తున్నాను, అంటే సి కోలన్లోకి. సో ఇక్కడ వన్ మోర్ ఫైల్ కాపీ చేస్తున్నాను. కాపీ third.txt డి కోలన్ అంటే థర్డ్ ఫైల్ని కూడా నేను కాపీ చేశాను. అంటే ఇలా కాపీ కమాండ్ ఉపయోగించి ఒక డ్రైవ్లో నుంచి ఒక ఫైల్ని ఇంకొక డ్రైవ్లోకి కాపీ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఒక ఫైల్ని ఎలా డిలీట్ చేస్తారో చూద్దాము. డెల్ అనే కమాండ్ ఉపయోగించి ఒక ఫైల్ని మనము డిలీట్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు డెల్ first.txt అనే ఫైల్ నేను డిలీట్ చేస్తున్నాను. సో డెల్ first.txt అంటే ఇప్పుడు డిఐఆర్ కొడితే నీకు first.txt ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది. రైట్. సో ఈ విధంగా ఒక ఫైల్ని మనము డిలీట్ చేయొచ్చు అనమాట యూజింగ్ డెల్ అనే కమాండ్ ఉపయోగించి. అయితే నెక్స్ట్ డి డ్రైవ్లోకి వెళ్తున్నాను. డిఐఆర్ ఇక్కడ first.txt ఫైల్ ఉంది, second.txt ఫైల్ ఉంది. దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను నేను డి డ్రైవ్లోకి వెళ్ళి. డెల్ first.txt ఓకే. ఇప్పుడు డిఐఆర్ first.txt అని కొడుతున్నాను నేను. సో first.txt అని టైప్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ డైరెక్టరీ ఆఫ్ డి ఫైల్ నాట్ ఫౌండ్. ఆల్రెడీ మనం డిలీట్ చేసాం కాబట్టి డి డ్రైవ్లో ఉన్నటువంటి ఫైలు మనకి డిలీట్ అయిపోతుంది అనమాట. సో కనపడదు మనకి డి డ్రైవ్లో first.txt అనే ఫైలు. సో కాబట్టి ఇప్పుడు మనము నెక్స్ట్ ఒక ఫైల్ యొక్క నేమ్ని ఎలా చేంజ్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు సి కోలన్లోకి వెళ్తున్నాను. సో డిఐఆర్ సో ఇక్కడ ఇప్పుడు నేను రీనేమ్ చేయాలి. రీనేమ్ second.txt దీన్ని second.txtని first.txtగా మార్చేస్తున్నాను. first.txt. సో అయితే రీనేమ్ అనే కమాండ్ని ఉపయోగించి second.txtని first.txtగా మార్చాను. సో ఇప్పుడు డిఏఆర్ కొడితే ఏమవుతుంది, సో second.txt ఫైల్ అనేది first.txt ఫైల్గా నేమ్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను డిఐఆర్ second.txt అని టైప్ చేస్తే ఏమవుతుందో చూద్దాము.
ఫైల్ నాట్ ఫౌండ్ అంటుంది. అంటే సెకండ్ డాట్ టీఎక్స్టీ యొక్క నేమ్ని ఫస్ట్ డాట్ టీఎక్స్టీగా మార్చాను. కాబట్టి రీనేమ్ అనే కమాండ్ ఉపయోగించి మనము ఒక ఫైల్ యొక్క నేమ్ని చేంజ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఒక డైరెక్టరీని ఎంప్టీ చేయడం ఎలాగో, అంటే దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయాలి అంటే 2 రకాల ప్రొసీజర్లు ఉన్నాయి. ఒక ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఒక డైరెక్టరీని ఎంప్టీ చేసి తర్వాత ఆ డైరెక్టరీలో నుంచి బయటకు వచ్చి దాన్ని రిమూవ్ అనే కమాండ్ను ఉపయోగించాలి. అయితే ఇక్కడ DIR దీంట్లో చాలా ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫైల్ని నేను ఒకే కమాండ్ తోటి డిలీట్ చేస్తున్నాను. చూడండి డెల్. సో ఆల్రెడీ ఇది చూడండి డెల్ *.* అంటే ఈ డైరెక్టరీ కంప్లీట్ డిలీట్ అయిపోతుంది. లేదనుకుంటే డెల్ *.txt అంటే ఫైల్ ఏదైనా మాత్రం TXT అనే ఎక్స్టెన్షన్ ఉంటే మొత్తం ఫైల్స్ డిలీట్ చేయండి అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, అన్ని టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి *.txt అని ఉపయోగిస్తున్నాను. అంటే ఆల్ ఫైల్స్, అంటే ఫైల్ నేమ్ ఏదైనా పర్లేదు, ఎక్స్టెన్షన్ కనుక TXT ఉంటే అన్ని ఫైల్స్, అంటే ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని TXT ఎక్స్టెన్షన్ కాబట్టి ఈ కండిషన్ ఇచ్చాను నేను. సో కాబట్టి డెల్ *.txt అని ఇవ్వగానే ఏమవుతుంది, అన్ని టెక్స్ట్ ఫైల్స్ DIR కొట్టాను. సో అన్ని ఫైల్స్ క్లియర్ అయిపోయినాయి అనమాట. అయితే నెక్స్ట్ ఇంకొక కమాండ్, అంటే ఇప్పుడు మనం ఎంప్టీ చేయాలి అంటే ఒక డైరెక్టరీని రిమూవ్ చేయాలి అంటే మనం ఒక డైరెక్టరీని ఫస్ట్ ఎంప్టీ చేసి దాంట్లో నుంచి బయటకు వచ్చి వేరే కమాండ్ ఉపయోగించి RD అనే కమాండ్ ఉపయోగించి డైరెక్టరీని డిలీట్ చేయొచ్చు. అయితే నేను ఇప్పుడు డైరెక్టరీని ఎంప్టీ చేశాను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డైరెక్టరీలో నుంచి బయటకు వస్తున్నాను. ఎలాగో CD / ఉపయోగిస్తున్నాను, బయటకు వచ్చాను. అయితే నెక్స్ట్ RD అనే కమాండ్ ఉపయోగించి RD ఏ లెర్నింగ్ రూమ్ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఎంప్టీ అయిపోయింది. సో కాబట్టి RD అనే కమాండ్ దేనికి ఉపయోగిస్తాము, రిమూవ్ ద డైరెక్టరీ అనమాట. సో ఇప్పుడు నేను CD ఏ లెర్నింగ్ రూమ్ అంటున్నాను. సో ఏమవుతుంది, CD లేదంటే DIR కొడుతున్నాను, DIR ఏ లెర్నింగ్ రూమ్ ఏమవుతుంది, ఫైల్ నాట్ ఫౌండ్ అంటుంది. లేదంటే CD ఏ లెర్నింగ్ రూమ్ అంటే సో కాబట్టి ద సింటాక్స్ కెనాట్ ఫైండ్ ద రిచ్ అండ్ స్పెసిఫైడ్ పాత్ స్పెసిఫైడ్ అంటుంది. అంటే ఏ లెర్నింగ్ రూమ్ అనే డైరెక్టరీ అనేది అక్కడ లేదనమాట. సో DIR ఏ *.* అంటే ఏమొస్తుందో మనకి ఏమీ రాదు, డైరెక్టరీ లేవన్నమాట. లేదంటే DIR/AD అంటే ఓన్లీ డైరెక్టరీస్, దీంట్లో ఏ లెర్నింగ్ రూమ్ అనేది డైరెక్టరీ లేదు. ఎందువల్ల లేదంటే ఆల్రెడీ మనం ఎంప్టీ చేసాము. కాబట్టి ఇప్పుడు ఒక డైరెక్టరీని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ డైరెక్టరీ ఎంప్టీ చేసి దాంట్లో నుంచి బయటకు వచ్చి తర్వాత డైరెక్టరీని రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.